Good morning, children. Today's lesson is for 8th class under the theme Gratitude. The name of the lesson is The Dead Rat. The name of the lesson is The Dead Rat. Once upon a time, there lived an young merchant named Madananka. He, you, he was living in Ujjain. Madananka was a young merchant in Ujjain. While he was young, his father died. That is, Madananka's father died. He turned out to be a vagabond. Vagabond means a person who has no home and usually no job and who travels from place to place. That is, ఏం పని పాట లేకుండా దిక్కు దోచకుండా ఇష్టం వచ్చినట్లు దేశ దిమ్మరిలాగా అయిపోయాడు. Thinking that he would turn to be good after marriage, his mother performed his marriage. ఎప్పుడైనా పాత రోజుల్లో పిల్లలు కొంచెం అల్లరి చిల్లరగా అలా ఉంటే ఏం చేసేవాళ్ళు, పెళ్లి చేస్తే సెట్ అవుతారని చెప్పి పెళ్లి చేస్తారు. అలానే థింకింగ్ దట్ హీ వుడ్ టర్న్ టు బి గుడ్ ఆఫ్టర్ మ్యారేజ్, మ్యారేజ్ అయితే కొంచెం బాధ్యత తెలుస్తుంది అని వాళ్ళ మదర్ ఏం చేసింది, హిస్ మదర్ పెర్ఫార్మ్డ్ హిజ్ మ్యారేజ్. బట్ ఇట్ వాజ్ నో యూస్. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఏం మార్పు రాలేదు. He left his mother and his pregnant wife and went away. సో మదనాంక ఏం చేశాడు, ప్రెగ్నెంట్గా ఉన్న గర్భిణితో ఉన్న భార్యని, ముసలి తల్లిని వదిలేసి దేశాలు బట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు, బాధ్యతలు తీర్చుకోకుండా. హిస్ వైఫ్ గేవ్ బర్త్ టు ఏ సన్. హిస్ నేమ్ వాస్ రత్నాంక. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సన్? Ratnanka. Father is Madananka, son is Ratnanka. Ratnanka was brought up well. బాగా చక్కగా పెంచారు. ఎవరు? నానమ్మ అమ్మ కలిసి. అండ్ హిజ్ గ్రాండ్ మదర్స్ అడ్వైస్ హీ వెంట్ టు యక్షదత్త. ఒకరోజు ఏం చేసింది వాళ్ళ నానమ్మ, మేమిద్దరం ఆడవాళ్ళము, నేనేమో ముసలిదాన్ని అయిపోయాను, సో నువ్వు ఇంటి బాధ్యత తీసుకోవాలి, యు డూ సమ్ బిజినెస్, యూ స్టార్ట్ సమ్ బిజినెస్. పక్క ఊర్లో యక్షదత్త అని ఒక ఆయన ఉన్నాడు, యు గో అండ్ రిక్వెస్ట్ హిమ్ టు లోన్ సమ్ మనీ, లోన్ అప్పు తీసుకో కొంత మనీ, ఆ మనీతో నువ్వు స్టార్ట్ చెయ్యి అంటే, ఆన్ హిస్ మదర్స్ గ్రాండ్ మదర్స్ అడ్వైజ్ హీ వెంట్ టు యక్షదత్త. యక్షదత్త దగ్గరికి వెళ్ళాడు. ఎవరు అతను? ఏ రిచ్ మర్చెంట్, బాగా డబ్బులున్న ఒక వ్యాపారస్తుడు, వడ్డీ వ్యాపారస్తుడు. అండ్ రిక్వెస్టెడ్ హిమ్ టు గివ్ హిమ్ అ లోన్ టు డూ సమ్ బిజినెస్. ఏదైనా బిజినెస్ చేసుకుంటాను, నాకు కొంచెం డబ్బులు అప్పివ్వండి అని చెప్పి రత్నాంక ఆస్క్డ్ యక్షదత్త టు డూ some business. He wanted some money, so he went to Yakshadatta and asked for some money. Yakshadatta showed him a dead rat and asked him to take it as capital. యక్షదత్త ఏం చేశాడు, అవమానంగా అక్కడ ఏదో చచ్చిపోయిన డెడ్ ర్యాట్ ఒకటి కనిపిస్తే అదిగో దాన్ని తీసుకొని వెళ్ళి నువ్వు బిజినెస్ చెయ్యి, యూ టేక్ ఇట్ యాజ్ క్యాపిటల్, దీన్నే పెట్టుబడి అనుకో అన్నాడు. రత్నాంక టుక్ ద డెడ్ ర్యాట్ అండ్ డిడ్ బిజినెస్. రత్నాంక ఏం చేశాడు, ఆ డెడ్ ర్యాట్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఏం చేశాడంటే రత్నాంక దాన్ని ఒక లీఫ్లో చుట్టుకొని పెట్టుకొని సంతలోకి వెళ్ళిపోయి హీ స్టార్టెడ్ షౌటింగ్ డెడ్ ర్యాట్ ఫర్ సేల్, డెడ్ ర్యాట్ ఫర్ సేల్, చచ్చిపోయిన ఎలుకుంది అమ్మటానికి అని అంటే, ఎవరో ఒక ఆయన ఏం చేశాడంటే పిల్లులు ఎక్కువగా ఉన్న ఒక మర్చెంట్ పిలిచి ఒక గుప్పెడు శనగలు ఇచ్చి ఈ డెడ్ ర్యాట్ని కొనుక్కున్నాడు. ఆ డెడ్ ర్యాట్ నమ్మగా వచ్చిన ఆ గుప్పెడు శనగలను ఇతను ఏం చేశాడంటే నీళ్ళల్లో నానబెట్టి ఈ సోకుడు ద గ్రెయిన్స్, బెంగాల్ గ్రామ్ని ఏం చేశాడంటే నానబెట్టేసి తర్వాత రోజు పొద్దున్నే దానికి కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి చల్లి ఒక చల్లటి నీళ్లు ఒక కుండ తీసుకొని అడవి బయట కూర్చున్నాడు. అడవిలో నుంచి ఈ వంట చెరుకు అంటే పొయ్యిలోకి కొట్టే కట్టెలు ఉంటాయి కదా, పొయ్యిలోకి పెట్టే కట్టెలను కొట్టుకొచ్చే వాళ్ళు బాగా ఎండకు అక్కడికి వచ్చి ఇతను ఇచ్చిన కొంచెం బెంగాల్ గ్రామును తిని కొంచెం నీళ్లు తాగి తిరిగి ఏం చేశారు, ఒక్కొక్కళ్ళు 2 కట్టె పుల్లలు అక్కడ పెట్టారు. ఆ 2 కట్టె పుల్లలు అట్లాగా ఒక 15 రోజులు అయ్యేసరికి, ఒక నెల రోజులు అయ్యేసరికి బాగా 2 బండులు అయినాయి. ఆ 2 బండ్లు తీసుకెళ్ళి అమ్ముకొని ఆ విధంగా క్యాపిటల్ స్టార్ట్ చేసి హీ స్టార్టెడ్ డిఫరెంట్ బిజినెసెస్. అంటే ఇక్కడ జరిగింది ఏంటి, హీ విత్ దట్ డెడ్ ర్యాట్ రత్నాంక టుక్ ద డెడ్ ర్యాట్ అండ్ డిడ్ బిజినెస్. దాన్ని బట్టి బిజినెస్ చేశాడు. ఆ బిజినెస్ అంతా ఇలా చేశాడు అనమాట. ఇన్ ఏ షార్ట్ టైమ్
he earned a lot of money and he earned a lot of money and 100 gold coins. ఒక 100 బంగారు నాణ్యాలు ఇంకా బోల్డ్ డబ్బులు అవన్నీ సంపాదించాడు. హీ బికేమ్ ద లీడింగ్ మర్చెంట్. ఆ ఊర్లో ఒక గొప్ప వ్యాపారస్తుడుగా కూడా హీ బికేమ్ వన్ ఆఫ్ ద రిచ్ మర్చెంట్స్ ఇన్ ద సొసైటీ. రత్నాంక గాట్ మరి హీ వాంట్ టు షో గ్రాటిట్యూడ్ టు యక్షదత్త. మరి తనకు క్యాపిటల్గా ఇచ్చాడు కదా డెడ్ రైట్ని, మరి తిరిగి ఇచ్చేయాలి కదా. లోన్ అంటే ఏంటి, తిరిగి కట్టాలి కదా. సో హీ వాంట్ టు రీపే ద లోన్. సో ఏం చేశాడు, రత్నాంక గాట్ ఏ ర్యాట్ మేడ్ ఆఫ్ గోల్డ్ అండ్ ప్రెజెంటెడ్ ఇట్ టు యక్షదత్త. రత్నాంక ఏం చేశాడంటే బంగారం 1 kgతో ఒక మంచి గోల్డ్ ర్యాట్ని తయారు చేయించి దాంట్లోకి డైమండ్ నెక్లెస్, దాంట్లో ఒక చిన్న రూబీని పెట్టి పగడాన్నది పెట్టి చక్కగా తయారు చేసి ఒక ప్రొసెషన్తో ఒక పెద్ద ఊరేగింపుతో తీసుకెళ్ళి ఒక వెండి పళ్ళెంలో పెట్టి దాన్ని తీసుకెళ్ళి రత్నాంకకి ఇచ్చి థ్యాంక్స్ చెప్పాడు, గ్రాటిట్యూడ్ చూపించాడు. యక్షదత్త వాజ్ అమేజ్డ్ టు హియర్ హిస్ స్టోరీ అండ్ ప్లీజ్డ్ విత్ రత్నాంకస్ ఇంటెలిజెన్స్. అబ్బా ఇంత గొప్పవాడా వీడు అని చెప్పి చాలా సంతోషపడ్డాడు యక్షదత్త. వాట్ ఈస్ ద మెసేజ్ ఇన్ ద లెసన్? 2 మెసేజ్లు ఉన్నాయి. ఏంటది? వీ షుడ్ షో అవర్ గ్రాటిట్యూడ్ టు ద పీపుల్ హూ హెల్ప్డ్ అస్. మనకి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళకి మనము గ్రాటిట్యూడ్ చూపించాలి, కృతజ్ఞత చూపించాలి. అండ్ వేర్ దేర్ ఈజ్ విల్ దేర్ ఈజ్ వే. బాగా వ్యాపారం చేయాలి, బాగా సంపాదించాలి అని కోరికుంది రత్నాంకకి. కొత్త కొత్త దారులు కనిపెట్టాడు. ఒక గుప్పెడు బెంగాల్ గ్రామ్తో బిజినెస్ స్టార్ట్ చేసి హీ బికేమ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ మర్చెంట్స్ ఇన్ ద సొసైటీ. Okay, you can see here this person is Yakshadatta and this is Ratnanka. Ratnanka went to Yakshadatta's house for loan and he showed a dead rat. Here you can see a dead rat. Okay, and next is a gold rat in the hands of Ratnanka. He went to Yakshadatta's house to show his gratitude. Here you can see a procession with drums and pipes. బాగా మేళతాళాలతో వెళ్ళాడు. అర్థమైంది కదా లెసన్? Hope you understood the lesson. Thank you.